హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి. ఈ కాలం పిల్లలు జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయి హెల్తీ ఫుడ్ తినడమే మానేశారు. దానివల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు రక్తహీనత, ఐరన్ లోపము, కాల్షియం లోపము ఇవన్నీ కూడా మన పిల్లలలో చూస్తూ ఉన్నాం కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ నుండి సొల్యూషన్గా నేనైతే ఈ యొక్క ఫుడ్ని అయితే ఎంచుకున్నానండి. పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు కూడా. పిల్లలే కాదండి, లేడీస్ అయినా, జెంట్స్ అయినా, ముసలి వాళ్ళైనా, పెద్దవాళ్ళు ఎవరైనా సరే రోజుకొక లడ్డు తీసుకున్నామంటే ఇప్పుడు మోకాల నొప్పులు, బ్యాక్ పెయిన్, నడుముల నొప్పులు అని చెప్పేసి ఎన్నెన్నో నొప్పులతో అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా. ఇలాంటి సమస్యలకి ఈ లడ్డుతోటి కొంతవరకు అయితే చెక్ పెట్టొచ్చు అని నేను చెప్తాను. దీనికోసం అయితే నేను ఒక కడాయి తీసేసుకొని అందులో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకున్నాను. మనం తీసుకునే సీడ్స్ అన్నీ కూడాను ఏది లేట్గా వేగుతుందో అది ఫస్ట్ యాడ్ చేసుకుంటూ, ఏది కొంచెం తొందరగా వేగిపోతుందో అది కొంచెం చివరిగా యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ అయితే నెయ్యి వేడైన తర్వాత బాదం పప్పు వేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు, కొంచెం వాల్నట్స్ కూడా వేసేసుకొని మరొక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, అలాగే పొద్దుతిరుగు గింజలు ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మరొక 5 నిమిషాలు సిమ్లో పెట్టి వేయించేసుకోవాలి. ఇక్కడ మొత్తం కూడా సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల పప్పు లోపల వరకు మంచిగా వేగుతుంది. నెయ్యిలో వేగడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలాగే పచ్చిదనం లేకుండా వేగుతుంది. లడ్డు టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కూడా ఈజీగా డైజెషన్ అవుతుంది. ఈ పప్పులన్నీ కూడా వేగిన తర్వాత చివరిగా ఒక 2 మినిట్స్లో ఇవన్నీ వేగిపోతాయి అన్నప్పుడు ఒక కప్పు వరకు తెల్ల నువ్వులు తీసుకున్నాను. మీరు నల్ల నువ్వులు కూడా తీసేసుకోవచ్చు. అవి కూడా వేసి అవి కూడా చిటపట్లాడేంత వరకు వేయించేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్గా ఉంటాయి కాబట్టి నేను కొంచెం రఫ్గా ఉండడం కోసం నేను ఇక్కడ కొంచెం సగ్గుబియ్యం తీసుకొని వేయించుకుంటున్నాను. సగ్గుబియ్యం ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేయచ్చు. సగ్గుబియ్యం వేయించుకొని ఇది కాస్త టైం పడుతుందండి. సగ్గుబియ్యం కూడా కొంచెం క్రంచీగా అయ్యేంత వరకు వేయించేసుకొని అవి కూడా పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. మనకు లడ్డూలో అక్కడక్కడ తగలడం కోసం మరీ మెత్తగా మిక్సీ వేసుకోకుండా కొంచెం బరకగా మిక్సీ వేసుకోండి. పిల్లలు తినరు అనుకుంటే ఇలా పెద్దవాళ్ళకి చేసే లడ్డూలో మాత్రం కొంచెం ఇలా సీడ్స్ కొన్ని తీసి వేయించినవి పక్కన పెట్టేసి లాస్ట్లో యాడ్ చేసుకుంటే మనకు మధ్య మధ్యలో తగులుతాయి. దానికోసమే నేను ఇక్కడ కొన్ని సీడ్స్ అనేది పక్కన తీసి పెట్టాను. ఈ లడ్డు ఎంత హెల్తీయో అంత టేస్టీగా కూడా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇందులో మనం షుగర్ కూడా యాడ్ చేయము. ఇంకా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడాను. ఇక్కడ ముందుగా అయితే నేను సగ్గుబియ్యం తీసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. సగ్గుబియ్యం కొంచెం లేట్గా గ్రైండ్ అవుతుంది. అన్నిట్లో కలిపితే గ్రైండ్ అవ్వదని నేను ముందుగా అయితే సగ్గుబియ్యం తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసి అందులోనే ముందుగా మనం వేయించుకున్న సీడ్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని కొంచెం కోర్సుగా అయితే ఈ విధంగా పౌడర్ అయితే చేసుకున్నాను. మొత్తం ఒకేసారి గ్రైండ్ చేసుకుంటే అడుగునే మెదుగుతాయి, పైన కొంచెం మెదగవు కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కాబట్టి 2 సార్లుగా గ్రైండ్ చేసుకున్నాను. మనం ముందుగా తీసి పెట్టుకునేవి కూడా ఒక్కసారి అలా పల్స్ మోడ్లో ఒకసారి గ్రైండ్ చేసేసుకొని ఇందులో వేసేసి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని కలిసేలాగా కలిపేసుకొని నేనైతే ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి మొత్తం అయితే లడ్డూలు అయితే చేయట్లేదండి. ఒకేసారి మొత్తం లడ్డూలు చేయాలంటే కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది. నెయ్యి ఇలా కలిపిన తర్వాత ఎక్కువ రోజులు ఉన్నా కూడా నెయ్యి అనేది డిఫరెంట్ స్మెల్ వచ్చేస్తుంది కదా. పిల్లలకి ఫ్రెష్గా పెట్టుకోవచ్చు అని నేనైతే ఇలా పౌడర్ని ఒక కప్లో తీసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. పిల్లలకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను మళ్ళీ అనేది కొంచెం నెయ్యి వేసేసి లడ్డు అయితే చుట్టేస్తూ ఉంటాను అనమాట. ఇంకా కొంచెం పౌడర్ అయితే పక్కన పెట్టేసుకొని దాంట్లోకి సరిపడినంత బెల్లం తీసేసుకొని ఇక్కడ కరిగించుకుంటున్నాను. బెల్లం తురిమేసి కూడా వేసేసుకోవచ్చు, ఇలా కొంచెం మెల్ట్ చేసేసి కూడా వేసుకోవచ్చు. ఇలా మెల్ట్ చేస్తే ఏంటంటే మనం లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెయ్యి కూడా కొంచెం తక్కువగా పడుతుందనమాట. చూసారు కదా, ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. బెల్లం తీసుకొని ఈ విధంగా మెల్ట్ చేసుకుంటున్నాను. మీరు బెల్లం ప్లేస్లో ఖర్జూరం పేస్ట్ తీసుకోవచ్చు, హనీ తీసుకోవచ్చు, అలాగే షుగర్ పౌడర్ కూడా తీసేసుకోవచ్చు. ఇలా ఏదైనా మీ టేస్ట్కి తగినట్టుగా వేసేసుకొని లడ్డు అనేది చేసుకోవచ్చండి. నేను కొంచెం హెల్తీగా చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడైతే బెల్లం అయితే తీసుకున్నాను. అలాగే పటికి బెల్లం పౌడర్ కూడా తీసేసుకోవచ్చు. మీరు కరిగించుకున్న బెల్లం లిక్విడ్లో ఈ పౌడర్ మొత్తం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి, ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని కొంచెం చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉండలు చుట్టుకున్నామంటే మనకు డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది రెడీ అయిపోతుంది. డ్రై ఫ్రూట్స్ లడ్డు అనొచ్చు, ప్రోటీన్ లడ్డు అనొచ్చు, బట్ హెల్దీ మాత్రం చాలా హెల్దీ లడ్డు అండి. రోజుకొక్కటి ఇచ్చినా చాలు. పిల్లలు రోజు బాదం పప్పు, జీడిపప్పు
సీడ్స్ అంతా కూడా నానబెట్టేసి తినమంటే స్కూల్కి వెళ్ళి హడావిడిలో ఒకరోజు తింటారు, ఒకరోజు తినరు. అలా కాకుండా ఇలా రోజుకొకటి స్నాక్స్ బాక్స్లో పెట్టి ఇచ్చినా సరే చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది కాబట్టి తినడానికి కూడా వాళ్ళకి ఏం గట్టిగా ఉండదు. పల్లి చిక్కీ అలాంటిది అంటే కొంచెం గట్టిగా ఉంటుంది అనుకోవచ్చు. ఈ లడ్డు అయితే చాలా స్మూత్గా ఉంటుంది. ఒకటి కాదండి 2 పెట్టినా కూడా తినేస్తారు. అంత ఇష్టంగా ఉంటుంది. 1 ఇయర్ పిల్లలకైనా సరే, అసలు పళ్ళు లేని పిల్లలకైనా సరే ఈ లడ్డు ఇచ్చారంటే అలా తినేస్తారనమాట. అంత మృదువుగా ఉంటుంది లడ్డు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఈ బిజీ లైఫ్లో మనకి బిర్యానీలు, వైట్ రైస్కి అలవాటు పడిపోయి ఇలా పాతకాలం ఫుడ్ అంతా కూడా మర్చిపోయి ఉన్నాం కదా. రాగులు, సద్దులు, జొన్నలు తినలేని వాళ్ళు ఇలా ఈ రూపంలో ఇలా లడ్డు తీసుకున్నా కూడా హెల్త్కి అయితే చాలా మంచిది. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ ఒకసారి బాగా కలిపేసామంటే ఆ ఆయిల్ అనేది జిగురుగా వచ్చేస్తుంది. కొంచెం నెయ్యి వేసుకుంటే లడ్డు చుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. స్వీట్ అనేది మీకు తగినట్టుగా వేసేసుకోండి. నేను బెల్లం వేసాను కదా, వీడియోలో చెప్పినట్టుగా మీరు షుగర్ కానీ ఖర్జూరం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అది ఇంకా హెల్దీ అండి. చూసారు కదా, మనకైతే డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయింది. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇలా చిన్న చిన్న లడ్లు అయితే చేసుకుంటాను. పిల్లలు ఒకటి తిని అది ఇంకా కావాల్సి ఉంటే రెండోదైనా తీసుకుంటారు. పెద్దది చేసామనుకో మనకేంటంటే ఒక్కోసారి మిగిలిచ్చేస్తూ ఉంటారు. స్నాక్స్ బాక్స్లో పెట్టినప్పుడు కొంచెం చిన్న చిన్నగా చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నాను అనేది మాత్రం మీకు ఇంకోసారి చూపిస్తున్నాను. వాల్నట్స్ మాత్రం కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట. కొంచెం చేదుగా ఉంటుంది కదా, పిల్లలు తినరేమో అని చెప్పేసి అలా తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ లడ్డు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.